అలాగే పేకాట, ఇక తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరిలో పేకాట గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మన కుల వృత్తి అది. అన్ని కులాలకి ఉన్న వృత్తి ఏంటంటే పేకాటే. ఏ కులానికి ఆ వృత్తులు ప్రత్యేకంగా ఉంటే అన్ని కులాలకి బ్రాహ్మణులు సహా అందరికీ ఉండే ఏకైక వృత్తి పేకాట. నవ శివాభ్యాం నవయౌవనాభ్యాం. ఈ పేకాట ఎంత దోషమో అందరికీ తెలుసు. పేకాట ఆడుతున్నట్ట కూడా వాడికి కబురు వచ్చిందిరా, తండ్రి గారు పోయారయ్యా, ఇంటికి రమ్మంటున్నారు అన్నట్ట. శవాన్ని ఈ దారినే తీసుకొస్తారుగా, ఇక్కడ కలుస్తానులే, మీరు మోసుకురండి అన్నట్ట. ఇది దాని దారుణమైన విషయం. అంత వ్యామోహంలో పడిపోతాడు మనిషి. అంచేతను పేకాట పనికిరాదు. వేట, జోదంబు, పానంబు, ఇక మద్యపానం సంగతి చెప్పక్కల్లా. ఇంకా ఎప్పటి నుంచో రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా పీడించేస్తుంది. నిషేధం కాదు, నియంత్రణ కూడా చేసే ఆలోచనల్లో నాయకులు లేరు. మనం కాపాడుకోవలసింది, ఎవరూ మన్ని కాపాడరు. వారు ఎంతైనా ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, ఏ బెల్ట్ షాపులు అన్నీ పెట్టుకోనివ్వండి సార్, మనం తాకకపోతే ఏమైనా అవుతుందా? మనం నియంత్రించుకోలేమా? వాళ్ళందరినీ మనం మార్చలేమండి, మనం మార్చుకోలేమా?